సార్ కొంచెం ఎదరదాకా లిఫ్ట్ ఇస్తారా? నేను చాలా దూరం వెళ్ళాలి, కాసేపు బండి నడుపుతారా, నేను అంకల్ కూర్చుంటాను. మీరు హాయిగా వెనకాల కూర్చొని రెస్ట్ తీసుకోండి, నేనే మీకు లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, పదండి. ఏదేమైనా మంచి రోజులు లేవండి. ఏమైందండి? లేకపోతే ఏంటండి, ఇందాక నుంచి అసలు ఎన్ని మంది లిఫ్ట్ అడిగాను, ఒక్కడా ఆపడే. అవునా? నాలా ఉన్న మంచిదనమే బయటకు వచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చినట్టు మీరు వచ్చారు. సార్ ఒకసారి బండి ఆపండి సార్. ఏమైందండి? ముందు బళ్ళు ఆపుతున్నారు. బండి పేపర్లు ఉన్నాయా లేవా? అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు వచ్చిందండి, అసలే మనం చాలా దూరం వెళ్ళాలిగా. అన్నీ ఉన్నాయి కదా అని అణిగి మణిగి ఉంటాయి. నేనేమన్నా ఇస్తరాకున్నా ఇస్త్రీ షర్ట్ వేసుకున్న ఇంజనీర్ని. అది కదండి, అసలే ఇద్దరికి హెల్మెట్లు కూడా లేవు, మళ్ళీ ఫైన్ వేసేస్తారు. ఓపెన్ చేయండి, మీరు పదండి, నేను నడిచి వచ్చేస్తాను. సరే, ఈ లోపు నేను హ్యాండిల్ చేస్తాను, మీరు వచ్చేయండి. ఎంతకు బండికి అయితే ఇక్కడ ముందే ఉన్నాయి చూడండి. సరే సరే, మీరు వచ్చేయండి. పక్కది ఏంటండి ఇది, అర్జెంట్ పని మీద వెళ్తుంటే పేపర్లో పొల్యూషన్ అని చెప్పి మధ్యలో ఆపుతారు, మాకు మాత్రం పనులు ఉండవా? ఎందుకు కంగారు, పేపర్లు వెళ్ళిపోండి. ఇదిగోండి. ఈ బైక్ ఎవరిదే? ఎవరిదైతే నేను తీసుకొస్తాను, అదే. పేరేంటి? నా పేరు సాయి, కానీ పేపర్స్ నా ఫ్రెండ్ పేరు మీద ఉన్నాయి. చూడు, కరెక్ట్గా ఉన్నాయి చూడు. అయిపోయింది నాకు కథం. ఏంటి బైక్ పేపర్స్ అని న్యూస్ పేపర్లు పెట్టాడు? అది కాదు సార్, అసలు ఈ బండికి నాకు ఏ సంబంధం లేదు సార్. నీకు ఈ బండికి ఎలాంటి సంబంధం లేదని నాకు తెలుసురా, దాన్నే తెలుగులో దొంగతనం అంటారు. నిన్న రాత్రి ఈ బైక్ ని దొంగతనం చేశారు. మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బీహార్ నుంచి వచ్చిన దొంగ తీసుకెళ్ళినట్టు తెలిసింది. బంటిమిల్లి వైపు వచ్చే అవకాశం ఉంది. చెక్ పోస్ట్ దగ్గర కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయండి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఎరా వెళ్ళంగానే కాల్ చేయి. సరే సరే సరేరా, వెళ్ళొస్తాం, మళ్ళీ కలుద్దాం. రే, ఆధార్ కార్డు పెట్టుకున్నావా? నీకురా కావాల్సింది, నాకు కాదు. సర్లే వెళ్ళరా, మళ్ళీ కలుద్దాం. హలో, ఫ్రెండ్ బస్ ఎక్కిస్తాకొచ్చా. రే మళ్ళీ చేస్తాను. హలో హలో, ఒక్క నిమిషం. మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళిపోండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎరా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఇలా ప్యాసింజర్లకు పంచర్లు వేసే బదులు పంచర్ షాప్ పెట్టుకుని పని చేసుకుని బతకచ్చుగా. అంటే పంచర్లు వేయటం రాస్తారు నాకు. పర్సుల్లో ఎప్పుడేమన్నా పుట్టుకుతో వచ్చాయండి, నేర్చుకోవాలరా ఏ పనైనా. సరే సార్. అగో ఎక్కడికే? ఈరోజు కలెక్షన్ అంతా ఇంకా లెక్క పెట్టలేదు సార్, ఒక 5,000 ఉంటాయి మొత్తం డీసీటీ. ఏంట్రా చూపేంటి? మొత్తం ఎందుకు ఇస్తామండి, 500 మీ. నా 500 ఎప్పుడు లేపేసావురా? సారీ సార్, అంటే మీరు నా దగ్గరికి ఇప్పుడు వచ్చారు కానీ నేను 5 నిమిషాల క్రితం వచ్చాను మీ దగ్గరికి. అరే, మర్యాదగా మొత్తం డీసీటీ, లేదంటే మొత్తం అందరినీ పిలిచి పోలీసులకు పెట్టేస్తా. వద్దులేండి సార్. ఎరా, 5 రూపాయలు కూడా వదలవా? ఈ నాయే సార్, ఏదో అందరూ కలిసి నా ఎదుగుదల కోసం తలకు రూపాయి వేసుకుని సహాయం చేస్తున్నారు. వీళ్ళందరూ బాగుండాలని పొద్దున కడుక్కుని అతనికి 5 రూపాయలు ఇద్దామంటే ఆ టైం నా దగ్గర చిల్లర లేదు. చిల్లర ఉన్నాయిగా? పొద్దున అతనికి ఇద్దాం అనుకున్నప్పుడు చిల్లర లేదు. చేసేది లేక 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు వెనక్కి తీసుకున్నా. అదే ఇది. ఎప్పటికైనా మనిషి సహాయం చేసుకోవాలి కదా సార్. ఒరే, జనాలకు వేలుకు వేలు సొన్నం వేసి ఆడేవరకు 5 రూపాయలు ఇచ్చి సహాయం చేసి అని ఫిలాసఫీలు చెప్తావేంటి? రే, ఇంకొకసారి బంటిమిల్లి బస్ స్టాండ్ చుట్టుపక్కల కనిపించావో బాక్స్లో పెట్టి బీహార్ పార్సల్ చేసేస్తా. జోబులు ఏంటి అయితే? బైక్కి సార్. డబ్బులు ఏమైనా దాచావా? ఇంకేం లేవు సార్. వెళ్ళక్కడి నుంచి. ఆగాగు. జీనియస్ షర్ట్ వర్క్ కొటేషన్ బాగుంది, కానీ నా షర్ట్ మీద ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే నువ్వు తాండి తన్నేవాడు అయితే నీ తల తన్నే రకం నేను. ఇలా చారీ, ఈ ఫీలింగ్ ఏంట్రా? బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు సార్. ఇప్పుడు లేరులే. ఉన్నారు సార్, నా డబ్బులు పోయినాయి. దొంగలు అన్నాక దొంగతనాలే చేస్తారు, దాన ధర్మాలు చేయరు. అయినా వాళ్ళకి మాత్రం ఫ్యామిలీస్ ఉండవా ఏంటి? ఈ చూసేది ఏదో వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటే ఇలా దిక్కులు చూసే అవసరం వచ్చేది కాదుగా. ఎంత పోయినాయి? 500 సార్. ఇస్తానుండు. మీరేవడం ఏంటి? ఎవరిస్తే ఉంది, డబ్బులేగా. నా డబ్బులు డబ్బులు పోతే పోయి బండి తాళం ఏది? బండేది అన్న, ఇక్కడ బండి ఉండాలి చూసారా? ఓ మీరేనా? ఇదిగోండి. ఏంటిది? నాకు బండి వేసుకెళ్ళి ఆయన మీకు ఇమ్మన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏముందిలే, ఇంకా పడుకో. నాకు బండి ఉంటే నేనే వచ్చేవాడిని, లేకే కదా. సరే ఉండు, ఎవరోళ్ళకి ఇచ్చి పంపిస్తా. ఎవరొకరికి ఇచ్చి పంపించడానికి అదేమన్నా కలంకారీ ఖర్చీఫా? గోల్డ్ రింగ్ అన్నా? చెప్తాం మరి, గోల్డ్ రింగ్ అని. నువ్వు బయట నుంచి నుండి ఇప్పుడే పంపిస్తా. ఇంతకీ ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? నేనా? బ్లాక్ కలర్ గల్ల షర్ట్ వేసుకున్నా. సరే మళ్ళీ కాల్ చేస్తాను. అసలే పెళ్ళికి టైం అయిపోతుంది, ఎవరికి పంపిస్తాడో ఏంటో. సార్ ఒక్క నిమిషం సార్.
ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఆ బండి వేసుకుని బంగాళాఖాతం మీద 2 రోడ్లు అత్తా వెళ్తాను. నీకు ఎందుకురా? అంటే చిన్న హెల్ప్ కావాలి సార్. హెల్పా? ముందు ఒక 50 రూపాయలు తీ. ఇప్పుడు చెప్పు. రోడ్లో మా ఫ్రెండ్ ఒకటి బ్లాక్ షర్ట్ వేసుకుని ఉంటాడు సార్. ఈ బాక్స్ ఆడికి ఇవ్వాలి. ఏమన్నారా దీంట్లో? అప్పడాలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే సార్. మా ఫ్రెండ్కి ఒక బాక్స్ ఇద్దామని. ఎలా కనపడుతున్నారా నీ కంటికి? మంచోళ్ళలాగానే కనపడుతున్నారు సార్. మంచోడినే కానీ అడ్డమైనోడు ఆపి అప్పడాలు ఊడియాలిస్తే మోసుకెళ్ళేవాడిని కాదు. ఎవరైనా చూసుకో. సారీ సార్. సార్ ఇందాక 50 రూపాయలు ఎందుకు తీసుకున్నారు మరి? ఆపగానే ఆపినందుకు. ఇది కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాలంటే ఇంకొక 500 అవుద్ది. తీసుకెళ్ళనా? ఇప్పటికైనా మనిషి సాయం చేసుకోవాలి. మీరు చేసేది చాలా తప్పు. నేను మనిషిని కాదులే. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇదేంట్రా అయితే? ప్రతిరోడు పక్కన నుండి తేరగా వాడుకుందామని. నేను ఏమన్నా బకరలా కనబడుతున్నాను ఏంటి? హలో. ఒరే నిఖిల్గా, ఓ బకరగడి బండి వేసుకుని నీ వైపు వస్తున్నాడు కానీ ఆ బండి వెనకాల ఒక కవర్ తగిలిచ్చి ఉంటుంది. ఆ కవర్ తీసుకుని అందులో ఉంది నీ ఉంగరం. ఎలా గుర్తుపట్టాలి? చూడగానే ఆయన గుర్తుపెట్టేస్తావులేరా బకరా అని. సరే ఎవరో వస్తున్నారు, ఉండి మళ్ళీ చేస్తాను. బై. ఎవర్రా నువ్వు? సైలెంట్గా ఏం ఆడుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మామూలుగా ఉండదు లేకపోతే. ఎంతకి తెగించారా? అన్న రింగ్ లేదన్న ఇందులో. లేకపోవడం ఏంట్రా? అందులో ఉండదు చూడు. చూశానన్నా. సరిగ్గా చూసావా? అన్న విక్స్ ఇన్హేలర్ ఉందన్న ఇందులో. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు. వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. రీసెంట్గా మేము బంటుమిల్లి బస్ స్టాండ్లో అత్తారింటికి దారేది కామెడీ వీడియో ఒకటే తీసాం. దానికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కలిపి దగ్గర 3 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. కింద కామెంట్స్లో చాలా మంది కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే బస్ స్టాండ్ ఎలా ఖాళీ చేపించారు అని. నిజానికి ఈ బస్ స్టాండ్ ఎలా ఖాళీ అయింది ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ సీన్లో స్టార్టింగ్లో నేను వచ్చేసి 15 నిమిషాల్లో ఈ బస్ స్టాండ్ ఖాళీ అయిపోవాలంట. బుల్లే నాకు 15 నిమిషాలు ఈ బస్ స్టాండ్ కావాలి. సో నేను చెప్పినట్టే ఆ వీడియో లాస్ట్లో బస్ స్టాండ్ అయితే పూర్తిగా ఖాళీ చేసేస్తారు మా వాళ్ళు. చాలా మంది ఆలోచించి కొంతమంది ఎర్లీ మార్నింగ్ వచ్చి షూట్ చేశారని కొంతమంది చెప్తే, కొంతమంది వచ్చి జనాలందరినీ కొంచెం పక్క జరగండి అని చెప్పి వీడియో షూట్ చేశారని కొంతమంది చెప్పారు. సో ఇవన్నీ కాదు, ఇది ఎలా ఖాళీ జరిగిందో నేను చెప్తాను. ముందుగా మేమైతే ఇదంతా ఒకే రోజు షూట్ చేసాము. అది వచ్చేసి సండే ఈవినింగ్ 4 o'clockకి. కానీ ఉన్న ప్యాసింజర్స్ ని ఖాళీ చేపించడం జరగని పని కాబట్టి మేము పక్కకు వచ్చేసి ఖాళీగా ఉన్న ఏరియాలో ఫస్ట్ అయితే మేము షూటింగ్ అయితే కంప్లీట్ చేసాం. కానీ సీన్ పండాలంటే బస్ స్టాండ్ అయితే ఖాళీ అవ్వాలి. సో ఆ షార్ట్స్ కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఎరా మా సునందాతయ్య వచ్చిందా? సునందాతయ్య వచ్చిందా? ఈ షార్ట్స్ తీసిన తర్వాత ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఒక 100 రూపాయలు ఇచ్చి ఒక ఆటో పెట్టి వాళ్ళని ఇంటికి పంపించేస్తే బస్ స్టాండ్ ఖాళీ అయిపోతుంది కదా అనే ఆలోచన అయితే వచ్చింది. కానీ అన్ని డబ్బులు లేవు, అన్ని ఆటోలు లేవు కాబట్టి, సో మనిషికి జరగనిది దేవుడికి జరుగుద్ది కాబట్టి దేవుడు ఆ టైంకి ఖచ్చితంగా ఒక 3 బస్సులను అయితే పంపించాడు. నరసాపురం, మచిలీపట్నం, గుడివాడ ఈ 3 బస్సులు రావడంతో బస్ స్టాండ్ లో ఉన్న ప్రతి ప్యాసింజర్ కూడా బస్సు ఎక్కి ఊరు వెళ్ళిపోయాడు. బస్సులో ఉన్న ప్రతి ప్యాసింజర్ కూడా దిగి బళ్ళు, ఆటోలు ఎక్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది 5 మంది. సో అలా బస్ స్టాండ్ అయితే ఒకే ఒక్క నిమిషంలో మొత్తం ఖాళీ అయిపోయింది. బస్ స్టాండ్ లో మేము తప్ప ఎవ్వరూ లేరు. సో అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి మేమందరం కూడా కాసేపు ఆశ్చర్యపోయి, అలా మా ప్రమేయం లేకుండానే మాకు కావాల్సినట్టు బస్ స్టాండ్ ఖాళీ అవడంతో ఆల్రెడీ తీసిన షార్ట్స్ అన్ని కూడా ఫాస్ట్ గా మళ్ళీ తెద్దాం, మళ్ళీ ప్యాసింజర్లు ఎవరిని వచ్చే లోపు అని చెప్పి మళ్ళీ బస్ స్టాండ్ కనపడేలాగా యాంగిల్ మార్చి మళ్ళీ రీషూట్ చేసాం. మా సునందాతయ్యది మా సునందాతయ్య వచ్చిందా? సో ఈ బ్లోపర్స్ చూస్తే నేను పదే చెప్తుంటా, తొందరగా తీయండి ఇంకోటి అని. నేను కొంచెం ఫాస్ట్ గా మా వాళ్ళని షూటింగ్ వీడియో తీయమని చెప్తా ఉంటా. మీరు కూడా చూడొచ్చు. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పు. ఓకే. సో అలా ఆ వీడియో అయితే మాకు కావాల్సినట్టు వచ్చింది. అవుట్పుట్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో బంటుమిల్లి బస్ స్టాండ్ ఖాళీ అవడం వెనకాల మిస్టరీ ఇదనమాట. ఓకే. సో ఈ విషయం ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, యాక్చువల్లీ వేరే వీడియో షూట్ చేద్దామని ఈ రోజు బయటకు వెళ్ళబోతుంటే సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది. సో బయటికి వెళ్ళి కొత్త వీడియో తీయలేకపోతున్నాం కాబట్టి ఈ విధంగా మీతో ఇంటరాక్ట్ అవుదామని ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. తొందరలోనే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.